మీరు కలకాలం కలిసి బతకబోయే మనిషి గురించి. మళ్ళీ మొదలు పెట్టావా? రంజిత్ నీకేం ద్రోహం చేశాడు? రంజిత్ మీద లేనిపోని నిందలు వేయడానికి ఎందుకు చూస్తున్నావు? ఎందుకు నా జీవితం నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నావు? మీ జీవితాన్ని నాశనం చేస్తే నాకేం వస్తుందమ్మా? ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మీరు నా కుటుంబం, నాకు ఆడపడుచు. మీ జీవితం బాగుండాలని కోరుకుంటాను, కానీ పాడైపోవాలని కోరుకుంటాను. ఒక్కసారి ఆలోచించండి. అమ్మా మహాతల్లి, నువ్వు నా విషయంలో ఏమీ కోరుకోని అవసరం లేదు. నువ్వు నాకు రంజిత్కి దూరం ఉంటే అదే 10,000. అది కాదు నిమిషమ్మా, రంజిత్ గారు మీకు కరెక్ట్ కాదు. ఆయన్ని పెళ్లి చేసుకుంటే మీ జీవితం. ఇక ఆపుతావా? ఆపై మర్యాదగా బయటికి వెళ్ళు. ఇంకొక్క మాట రంజిత్ గురించి మాట్లాడావంటే నీ పళ్ళు రాలిపోతాయి. వెళ్ళు. ప్రశాంతంగా పాలిచ్చి వెళ్తున్నావంటే నాకేదో అనుమానంగా ఉంది. ఈ పాలల్లో ఏం కలిపావేంటి? నన్ను అనుమానిస్తున్నానా? అవును, ఈ ఇంట్లో నువ్వే పెద్ద దొంగవి. ఎవ్వరు సంతోషంగా ఉన్నా చూడలేకపోతున్నావు. ఎప్పుడు ఏ కలహం పెడదామా అని ఎదురు చూస్తా ఉంటావు. ఇప్పుడు కూడా నా పెళ్లి చెడగొట్టాలని నీకు తెలిసిన ప్రయత్నాలన్నీ చేస్తున్నావు. అందుకే నాకు నీ మీద చాలా అనుమానంగా ఉంది. నిజం చెప్తున్నానమ్మా, ఆ పాలల్లో నేనేమీ కలపలేదు. నువ్వేం కలపలేదంటే నేను నమ్మాలా? నేను నమ్మాలంటే నువ్వు ఆ పాలు తాగాలి. అయ్యో, నేను నిజం చెప్తున్నానమ్మా, నేనేమీ కలపలేదు. నువ్వు తాగితేనే నాకు నమ్మకం. తాగుతావా లేదా?